सकल गुण निधानां वरदानां मदेशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि गोष्पति कृतवाराधिं मसकी कृतराक्षसं रामायणं महामालं रत्नं वन्दे नीनात्मजं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मारुतिं नमत राक्षसान्तकं मारुतिं नमत राक्षसान्तकं। ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేకి బాధ్యత లేదు. ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి మహానుభావుడైన అసదుద్దీన్ గారికి బాధ్యత లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అన్నగారికి బాధ్యత లేదు. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. 6 నెలలుగా భాజపాకు సంబంధించి సంఘానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది చెప్పుతున్నా వీళ్ళు కదలట్లేదు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిరాహార దీక్షను ప్రకటిస్తున్నాను. निर्जल निराकार दीक्ष अभी ही मेरा प्रारंभ हो गया है। जय श्री राम, जय श्री राम। अगर लोगों को समझ में नहीं आ रहा है, अगर बातों से उनमें कोई बदलाव नहीं आ रहा है, तो अभी से युद्ध का प्रकटन कर रही हूं। मैं देखती हूं कि मेरे शव के ऊपर से निकलेगा या हनुमान जी का मंदिर का जो शिखर है वो वहीं रहेगा। अभी से यहीं पे मैं बैठ रही हूँ। मुझे कतई एक बात भी ज्यादा बात नहीं करना है। मैं बस करके ही दिखा के रहूंगी जब तक अपने सामने वो पत्र नहीं आएगा, जो पत्र ये नहीं कहेगा कि पिल्लरिया यहाँ से हटेगा और कोई दूसरा नहीं रास्ता पकड़ेगा। मेरा रास्ता, मेरा यही मंजिल है। मैं यही बैठी रहूंगी, देखूंगी कौन यहाँ तक आकर इस समस्या का हल जब तक नहीं देंगे, मैं स्वयं समस्या बनूंगी और मैं स्वयं हल बनूंगी। जय बोलो सीता रामचंद्र भगवान की, जय बोलो सियावर रामचंद्र की, जय बोलो हनुमान की। मेरा निराहार दीक्ष शुरू हो गया है। మన యొక్క నాయకురాలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, నిజంగా పార్టీ యొక్క అధ్యక్షులు ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయ పరిరక్షణ విషయంలో పట కొద్ది రోజుల్లోనే మన కార్యాచరణ ప్రకటిస్తాం. మీరు అన్నట్టు తప్పకుండా ఈ యొక్క దీక్షకు పూనుకుందాం మనందరం కలిసి. కాబట్టి అధ్యక్షులు మాట్లాడిన తర్వాత చాలా మంది ఉన్నారు, మళ్ళీ చాలా ఒక్కొక్క వ్యక్తి కనీసము 3-4 గంటలు అనర్గళంగా మాట్లాడేటువంటి నాయకత్వం ఇక్కడ ఉండేటువంటి నాయకత్వము. కాకపోతే సమయం అధికమవుతుంది కాబట్టి నేను అధ్యక్షులు భాగ్యనగర్ జిల్లా సురేందర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేస్తారు. కాబట్టి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు నేను మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తాను. Down, down. రావాలి రావాలి రావాలి
लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम దీక్ష ఈ రెండో ఆగదు. మరి మెత్తగా మృదువుగా మాట్లాడుతున్నంత కాలము చేతగాని వాళ్ళు అనుకుంటే కనుక ఇదే విధంగా మా సమాధానం ఉంటుంది. దేశాన్ని మమ్మల్ని సంరక్షించుకోవడానికి మైనారిటీల కన్నా భయంకరమైన పరిస్థితులతో మేము పోరాడవలసి వస్తుంది. నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో మేము నిజమైన మైనారిటీలు. ఇలా ఉంది మా బాధ. ఈరోజు 6 నెలలుగా ఆడకూతుళ్ళు, కంపెనీ దేవాలయం కమిటీ మెంబర్స్, నాయకులు, పెద్ద మనుషులు ఎంతో ఓర్మితో జిహెచ్ఎంసీ చుట్టూరా చక్కర్లు వేసి ఇంతగా పరమేశ్వరుడు చుట్టూ చక్కర్లు వేసిన పుణ్యం వస్తుందేమో ఈ గవర్నమెంట్ చుట్టూరా, ఈ జిహెచ్ఎంసీ చుట్టూరా చుట్టూ వేయాల్సి వస్తుంది. దేనికి అయ్యా? 100 సంవత్సరాల నుంచి స్థాపించుకున్న మా ఆంజనేయ స్వామి గుడి మీద నుంచి దయచేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళవద్దు అని అడక్క తినడానిక, బతిమలాడానిక? అంత దౌర్భాగ్య స్థితిలో మా దేశంలో మేమున్నామా? ఎవరైనా మైనారిటీలు ఆలోచించండి మా పరిస్థితి. ఈ అసెంబ్లీకు ఎమ్మెల్యే ఒక మైనారిటీ అంటారు, కానీ అతని ఆధిపత్యం. ఈ లోక్సభకు మైనారిటీ అంటూ ఉంటారు, కానీ మా కర్మ దీని ఎంపీ గారు మైనారిటీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలోని చీఫ్ మినిస్టర్ గారైనా మా బాధలు వింటారేమో అనుకుంటే ఆయన మా మనిషి కాకపోయారు. ఎవరికి చెప్పాలి? కంచే చేరు వేస్తే ఆ చేరు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి. అందుకే ఈ రోజు మా బాధ ఆ రామచంద్రుడే వింటాడేమో, ఆ ఆంజనేయ స్వామి వింటాడేమో అనుకొని ఆయన ముందే నిరాహార దీక్షకు దిగిన నేను, రాష్ట్రాలకు దిగిన మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంకా నేను ఈ న్యాయం జరిగే దాకా మాకు ఏమైపోయినా సరే ఒక్కొక్కరము ఆంజనేయ స్వామి లాగా లేచి ప్రబలంగా ఈ యుద్ధం చేస్తాము. GHMC ఈ పిల్లలు ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి గుడిపైకి వస్తుందని కష్టం పడి మనసు నొచ్చుకొని ఇక్కడ వరకు వచ్చిన పెద్ద మనుషులందరూ వాళ్ళని జిహెచ్ఎంసీ తరఫున వాళ్ళకి ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు ఈ పెద్దలందరితో కనీసం 1 రోజు లేదా 2 రోజుల గడువు ఇవ్వమని బతిమలాడడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం పొడవునా దీనికోసం ఎన్నో ఇబ్బందులు పడి తిరిగిన మా కార్యకర్తలందరూ, టెంపుల్ కమిటీ వాళ్ళు, ఇక్కడ డివిజన్ వాళ్ళు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చేసిన ఈ త్యాగాన్ని గుర్తిస్తూ జిహెచ్ఎంసీకి ఇంకొక 2 రోజులు అవకాశం ఇవ్వడంలో ఇంకేం పోయింది అని పెద్దలందరూ ఇంకొక 2 రోజుల అవకాశం కూడా ఇచ్చి చూస్తాము. ఈ 2 రోజుల్లో కనుక వాళ్ళు ఆత్మ
ఆత్మాభిమానాన్ని, మా ధర్మాన్ని, మా ఆలయాన్ని కనుక రక్షించడానికి వినయపూర్వకంగా మా ముందు వచ్చి మాకు కనుక ఈ పిల్లలు ఏదైతే ఉందో ఆలయం పైకి రాదు అని లిఖిత పూర్వకంగా కనుక ఇవ్వకపోతే అప్పుడు నేను ఒక మాధవీలతను కాదు, ఇక్కడ మా కంప్లీట్ మేమందరము వందల వేల మంది అయ్యి నిరాహార దీక్షలో కూర్చొని ఈ పిల్లలే కాదు కదా, మా ఎంటైర్ పాతబస్తీ లోక్సభ నియోజకవర్గంలో ఏ పిల్లలైనా కూడా దేవాలయం మీద వచ్చే రాకుండా ఉండేటట్టు ఫలవర్ నిర్ణయాలు తీసుకుంటాం మేము.